నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏం చెప్పాలి ఆ క్యూరియాసిటీ బిల్డ్ చేస్తారు ఎండ్ వరకు. కాదు, నువ్వు ఏమనుకోకపోతే అసలు ఎంత బడ్జెట్ అని చెప్తావు అది. ఎంత బడ్జెట్ అయింది, ఎన్ని రోజులు చేశారు? అదే మేకర్గా మీరు చింపేశారు. యూనివర్సల్ థీమ్ లవ్. కానీ వీళ్ళు ప్రిపేర్ అవ్వడానికి ఎంత టైం ఇస్తున్నారు మీరు? వాళ్ళు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు. టాప్ 15 లో తను ఉన్నారా లేదా? మీ డెలివరీకి మేము ఇచ్చే డెలివరీ ఇదే. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో ఇప్పుడు నెక్స్ట్ మన ముందుకు వచ్చేస్తున్నారు. సో జనార్దన్ ఏఎస్ ఫర్ మస్టాంగ్. లెట్స్ వెల్కమ్. ఎక్కడి నుంచి వచ్చారు జనార్దన్? హాయ్ మ్యామ్. హాయ్. హాయ్ సార్, ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. నా షార్ట్ ఫిల్మ్ టైటిల్ వచ్చేసి మస్టాంగ్. ఇట్స్ అ గ్యాంగ్స్టర్ డ్రామా. ఈ అబ్బాయి యాక్చువల్గా స్కూల్లో అవుట్ స్టాండింగ్ స్టూడెంట్. అంటే అవుట్ స్టాండింగ్ అంటే ఎప్పుడు బయటే ఉంటాడు అనమాట. సో అంత టాలెంటెడ్. ఒకసారి వాళ్ళ టీచర్ వచ్చి ఇది ఒక ప్రాజెక్ట్, అంటే ఆర్ట్ సంబంధించిన ప్రాజెక్ట్ ఒకటి ఇస్తే దాంట్లో హీ హాజ్ మార్క్ విపరీతంగా స్కోర్ చేశాడు. సో దెన్ ఆ టీచర్ చెప్పారంట, ఒరే నువ్వు వచ్చేసి నీకేదో ఎక్స్ట్రా టాలెంట్ ఉంది, నువ్వు దీంట్లో కాన్సన్ట్రేట్ చేయకుండా నువ్వు ఈ పాత్రలు వెళ్ళు, నువ్వు దాంట్లో సక్సెస్ అవుతావని. సో ఆ టీచర్ చెప్పిన గైడెన్స్తో పాటు వచ్చి ఇప్పుడు దాకా ఈ స్టేజ్లో ఉంచున్నాడు. సో తన టీచరే తనకి వచ్చేసి వే చూపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి చూద్దాం. ಒಬ್ಬನ ರಿಯಾಕ್ಷನಿಂದ ತುಂಬ ಇನ್ಸಿಡೆಂಟ್ ಸ್ಟಾಪ್ ಆಯಿತು. ಅದೇ ರಿಯಾಕ್ಷನಿಂದ ತುಂಬ ಇನ್ಸಿಡೆಂಟ್ಸ್ ನಡೀತು. ನೀನು ಸಿಗ್ನಲ್ಗೋಸ್ಕರ ಕಾಯ್ತಾ ಇದ್ದೆ. ನಾನು ವಾರ್ ಡಿಕ್ಲೇರ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಲೋಡ್ ರೆಡಿ ಮಾಡ್ಕೊ, ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. ಯಾರನ್ನ ಏನು ಬೇಕಾದರೂ ಮಾಡ್ಬೋದು. ಜಸ್ಟ್ ಬ್ರೂಟಲ್. కాదు, నువ్వు ఏమనుకోకపోతే అసలు ఎంత బడ్జెట్ అని చెప్తావు అది. ఎంత బడ్జెట్ అయింది, ఎన్ని రోజులు చేశారు? సార్ 3.5 lakhs ఓకే. 3 days లో కంప్లీట్ చేసా షూట్. సో ఆ విజువల్స్ అన్ని నువ్వు కొన్ని ఏమైనా వాడేవా లేకపోతే అది స్టాక్ పర్చేస్ చేసి స్టాక్ పర్చేస్? ఇఫ్ కార్ దంతా మనం తీసుకోవాలంటే ఇండియాలో ఆ కార్ అసలు దొరకదు ఇప్పుడు. ఓకే. సో ఐ పేడ్ అండ్ ఐ పర్చేస్డ్. ఓకే, ఫెంటాస్టిక్. రియల్లీ వెరీ గుడ్, నో డౌట్ ఇన్ ఇట్. బట్ కంటెంట్ని కామన్ మ్యాన్కి ఎమోషనల్గా రీచ్ అయ్యేటట్టుగా ఇక్కడ ఇప్పుడు ఉన్న వాళ్ళలో చాలామంది ఎమోషనల్ కంటెంట్ చెప్పారు. యా సార్. చాలా హ్యూమన్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చెప్పారు, సెన్సిబుల్ సబ్జెక్ట్స్ చెప్పారు. మిమ్మల్ని సెలెక్ట్ చేయడం విషయంలో మాకు కొన్ని డైలమాస్ ఉన్నాయి. ఒక ప్లస్ కూడా ఉంది, అదేంటంటే యూ హ్యావ్ ఎ క్వాలిటీ ఆఫ్ ఎ ఫిలిం మేకర్. ఎస్ సార్. అంటే సో కంటెంట్ రిలేట్ అయ్యే కంటెంట్ పెట్టుకోవచ్చు. సో డోంట్ అట్రాక్ట్ వైలెన్స్ ఆర్ బ్లడ్ బాత్ ఇవి ఆడతాయి అనే టోన్లో మాత్రం అట్రాక్ట్ అవ్వద్దు. బట్ విల్ గివ్ యూ ఎ ఛాన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో బట్ మచ్. పెద్ద పెద్ద హిట్స్ అంతా వైలెన్స్ కంటెంట్ తోటే కదా సార్ హిట్ అవుతున్నాయి. అది వాళ్ళు ఆడుతున్నారు కదా అని చెప్పి మనం కోతిగంతులు వేయలేము కదా సార్. అంతే కదా. అంతే. వాడు చంపాడు కదా మనం చంపకూడదు. అంటే ఇక్కడ సో మెనీ పర్స్పెక్టివ్స్ అన్న. ఎమోషనల్ చెప్పేవాళ్ళు ఎమోషనల్ చెప్తున్నారు, కమర్షియల్ ఎంజాయ్ చేసేవాళ్ళు కమర్షియల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో అతను ప్యూర్ కమర్షియల్ ప్రాపర్ ఫిల్మ్ మేకర్ టోన్లో ఉన్నాడు. లర్నర్లా లేరు మీరు యాక్చువల్లీ. అదే మేకర్గా మీరు ఆ ఉన్న బడ్జెట్లో చింపేశారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. యా, రిజల్ట్ వి వాంట్ రిజల్ట్ అన్నట్టున్నాం. 1 minute మేము డిస్కస్ చేసుకుని చెప్తాం. డెఫినెట్గా ఒక ఫిలిం మేకర్ గొప్పవాడు అవడానికి అవకాశం ఉన్నటువంటి ఫిలిం మేకింగ్ క్వాలిటీ నీలో ఉంది. అది కంటెంట్ దగ్గర. రైటింగ్ సైడ్ యూ షుడ్ బికమ్ స్ట్రాంగ్. యా సార్. మన రాజమౌళి గారు చెప్పింది ఎమోషన్ అన్నది మనం రక్తం. బేసికల్లీ ఏదైనా సినిమాకి ఆ ఎమోషన్ అనేది రక్తం. నువ్వు ఆ ఎమోషన్ పట్టుకుంటే యూ విల్ బీ సమ్వేర్. బట్ ఇప్పుడైతే బ్యాడ్జ్ ఇస్తున్నారు. యా,
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జనార్దన్, గో అండ్ కలెక్ట్ యువర్ బ్యాగ్. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో ఇప్పుడు నెక్స్ట్ మన ముందుకు వచ్చేస్తున్నారు అరుణ్ శేఖర్ ఫర్ అనయ్. లెట్స్ వెల్కమ్ హిమ్. ఇక్కడ చాలా మంది కంటెస్టెంట్స్ పక్క ఊర్ల నుంచి వచ్చినారు, పక్క స్టేట్ నుంచి వచ్చినారు, నార్త్ అలా డిఫరెంట్ కదా. ఈయన వచ్చేసి డిఫరెంట్ కంట్రీ నుంచి వచ్చాడు. కంట్రీ డిఫరెంట్. ఎక్కడి నుంచి అన్నారు మీరు? సింగపూర్. సింగపూర్ నుంచి వచ్చారు. ఓన్లీ ఫర్ దిస్ ఆర్ మీరు ఇక్కడ? ఓన్లీ ఫర్ దిస్ కాంటెస్ట్ ఐ కేమ్. వావ్. సో సింగపూర్లో ఏం చేస్తుంటారు? మేము ఐటీలో పనిచేస్తున్నారు, ఓకే డేటా ఇంజనీర్ కానీ. ఓకే ఓకే. సూపర్. సో ముందు చూద్దాం. రైట్, అనయ్ చూసేద్దాం. ఎస్, అనయ్ చూసేద్దాం. பயப்படாதீங்க சார், நீங்க எடுத்த முடிவு கரெக்ட் தான். செகண்ட் ஷெல்ஃப்ல என்ன சார், அட்லீஸ்ட் கொண்டாடியோட ஊர்ல சந்தோஷமா ப்ளீஸ் மேம். சரி சாரி சரி. ஏய் கட் புட். ஏய் காயல் என்ன சொல்ல போறீங்க தெரியும். வடி எடுத்து. ஏய் ఎలా అనిపించింది జడ్జెస్? సో ఈ ఐడియాకి నీ ఇన్స్పిరేషన్ ఏంటి? వాట్ ఈస్ యువర్ థాట్? లైక్ I just read a story. I just in paper, actually newspaper, like her husband visited. I mean, he just witnessed his wife's and his daughter's death on the same day, and he's still in grief. There is a statement which I just went through on newspaper. Then suddenly a thought came: what if he gets power to turn that back? Is it possible really, or is it his fate to accept and move on with his life? So that question came into my mind. With that, I just came up with this concept. Yeah. ఈయన ఇంట్లోనే క్రిటిక్స్ ఉన్నారంట. వాళ్ళ వైఫ్ ఆయన క్రిటిక్ అంట. వాళ్ళ మదర్ ఏమో అసలు నీకెందుకు ఇవన్నీ, ఇంట్లో ఉండొచ్చు కదా, మనకి ఎందుకు సినిమా పోవాలని తిడతారంట. సో మొత్తం ఒక స్టేజ్లో ఒక డౌట్, అసలు వెళ్దామా వద్దా అంటే జాతకం చూపించారంట ఈయనకి. ఆ జాతకంలో ఏం చెప్పారంటే 40 years తర్వాత నువ్వు ఇండస్ట్రీని రూల్ చేస్తావు, సో అప్పుడు దాకా వెయిట్ చేయనంట. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమో 40 years దాకా వెయిట్ చేయమంటున్నారు, ఈయనకేమో 35. నో ఇప్పుడు నుంచి వస్తేనే అప్పుడు రూల్ చేయడానికి ట్రైన్ అవుతాడు. అది ఇదే రైట్. డైరెక్ట్ అప్పుడు వేస్తే 45 వరకు వెయిట్ చేయాలి. సో గుడ్ వర్క్ ఎనీవే. Thank you, sir. చాలా క్రియేటివ్ థాట్ పట్టుకున్నారు. పెర్ఫార్మెన్సెస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. Thank you, sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాన్సెప్ట్ చాలా బాగుంది, Thank you, sir. మేకింగ్ బాగుంది, పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. Thanks a lot, sir. 4 to 5 minutes తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏం చెప్పాలి, ఆ క్యూరియాసిటీ బిల్డ్ చేశారు ఎండ్ వరకు. Thank you, sir. Thanks a lot. కానీ Thanks. ఒకటైతే నేను బిలీవ్ చేస్తాను, ఈ 15 మంది అందరూ డైరెక్టర్లు అయిపోతారు. డెఫినెట్లీ వీళ్ళు ఎవరో ఒకరు ప్రొడ్యూసర్ వస్తారు, ఎవరో ఒకరు చేస్తారు. ఒకటే అంటే యూ గాట్ టాలెంట్. మనకి 15 మంది ఫ్యూచర్ డైరెక్టర్స్ కనిపిస్తున్నారు నాకు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. సో ఇంతకీ ఫైనల్ గా టాప్ 15 లో తను ఉంటున్నారా లేదా? ఎస్. ఎస్. Thank you, sir. సో 13 ఇక్కడ ఉన్నారు, కానీ మనకు కావాల్సింది 15 కదా. టాప్ 15 కావాలి. స్టాండ్ బై పంపించారు కదా బయట. అవును, ఆల్రెడీ ముగ్గురు స్టాండ్ బై లో ఉన్నారు కదా. స్టాండ్ బైలో ఉన్నారు. ముందు ఆ ముగ్గురిని పిలుద్దాం. వీళ్ళు ముగ్గురిని మనం స్టాండ్ బై లో ఇప్పటి వరకు ఉంచాము. మనకేమో ఇంకో ఇద్దరు కావాలి. ఇప్పుడు ఏం జరగబోతుంది ఇక్కడ? మెయిన్ ఫిలిం మేకింగ్కి నెరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు ఒక థీమ్, యూనివర్సల్ థీమ్ లవ్, విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు అనుకున్న కాన్సెప్ట్ చెప్పండి. దాంట్లో ఎవరిది కన్విన్సింగ్గా ఉంటే వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తాం. అలా వాళ్ళ 13 people తోటి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. సో ముగ్గురిలో ఇద్దరు ఉంటారు, ఒకరు మాత్రం ఎలిమినేట్ అవ్వచ్చు. కానీ వీళ్ళు ప్రిపేర్ అవ్వడానికి ఎంత టైం ఇస్తున్నారు మీరు? వాళ్ళు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు. ఆల్ ది బెస్ట్. సో గో అండ్ ప్రిపేర్. సడన్గా ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న థీమ్ మీద మీరు ఇప్పుడు నరేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక 1 hour టైం అయితే ఇచ్చారు. సో ఈ 1 hourలో నేను మంచిగా ప్రిపేర్ అయ్యి
వాళ్ళని మెప్పించేలా స్టోరీ చెప్పాలని నేను ట్రై చేస్తాను. వాళ్ళు లవ్ థీమ్ అనగానే నాకు కొంచెం టెన్షన్లో పడ్డా, ఎందుకంటే నా ఫస్ట్ టైం ఈ జానర్, లవ్ ఎప్పుడు ముట్టుకోలేదు. మాది కూడా మళ్ళీ 1 hour అంటే ఇంకా ఆలోచించాల్సింది. ఆ టాప్ 15లో ఎలాగైనా బ్యాచ్ సంపాదించి ఆ టాప్ 15లో కూర్చోవాలని 100% ఎఫర్ట్ పెట్టాలనుకుంటున్నాను. సో ఇది సీరియస్లీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళకి కూడా కొంచెం భయం ఉంటుంది. బికాజ్ ఒక టైం లిమిట్ కూడా ఉంది. దాంట్లో చెప్పేసేయాలి కథంతా. అట్ ద సేమ్ టైం ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఈ టెన్షన్స్ అన్నీ ఉంటాయి. లెట్స్ సీ ఎవరికి ఆ బ్యాచ్ దక్కుతుంది అనేది. ఈ టెన్షన్ నరేషన్ వస్తుందా లేదా నాకు డౌట్. 10 కోట్లు ఇస్తున్నప్పుడు ఆ మాత్రం టెన్షన్ లేకపోతే ఎట్లా డీల్ చేస్తారన్న? 100% కరెక్ట్, నువ్వు చెప్పేదే కరెక్ట్. అన్నైనా నేనైనా చాలా స్మాల్ బడ్జెట్ మూవీస్, ఆ బడ్జెట్ తీసుకోవడానికి ఇప్పుడు ఏదైతే అనౌన్స్ చేశారో దాంట్లో 1/3 ఆ బడ్జెట్ పట్టుకోవడానికి నాకు 4 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మేము సినిమా బండి ఎగ్జాంపుల్ చూసుకున్నా, మాకు రాజన్ డీకే వాళ్ళు షార్ట్ ఫిల్మ్ చూశారు. రాజన్ డీకే వాళ్ళు చాలా పెద్ద ప్రొడ్యూసర్స్, కానీ మాకు మీరు షార్ట్ ఫిల్మ్ ఎలా తీసి అలాగే తీయండి మీరు సినిమా, మీకు ఎక్కువ డబ్బులు ఇవ్వం మేమేమి. ఆ జెన్యూనిటీ పోతుంది మీకు. మీకు చాలా ఇంపార్టెంట్ అది, మీరు తెలుసుకోవాల్సిన విషయం. కరెక్ట్ పాయింట్ అది. ఎంత కావాలో అంతలోనే చేయాలనేది ఒకటి ఉంటుంది. ఎంత పెట్టాలో అంత పెడితేనే బాగుంటుంది అది. జూరీ నాతో పాటు స్టాండ్ బైలో పెట్టిన ఇద్దరిని మళ్ళీ స్టేజ్ పైకి పిలిచారు. నాకు మళ్ళీ హోప్ వచ్చింది, మమ్మల్ని కూడా సెలెక్ట్ చేస్తున్నారా అని. కట్ చేస్తే జూరీ మాకు ఒక షాక్ ఇచ్చారు, మీ ముగ్గురులో ఇద్దరినే తీసుకుంటాము, దానికోసం మీరు మళ్ళీ ఇంకొక టాస్క్ చేయాలి అని చెప్పి లవ్ థీమ్ ఇచ్చి ఒక 1 hourలో నరేట్ చేయమన్నారు. నాకు ఒక మిక్స్డ్ ఫీలింగ్ వచ్చింది. ఒక పక్కనేమో హ్యాపీనెస్, ఒక పక్కేమో ఫుల్ టెన్షన్. ఎలా అయినా సరే ఇచ్చిన టైంలో స్టోరీ నరేట్ చేసి బ్యాడ్జ్ తీసుకుని టాప్ 15కి వెళ్ళాలనుకుంటున్నాను. లవ్ థీమ్ అని వినంగానే నాకు ఒక హ్యాపీనెస్, ఒక ఎక్సైటెడ్ ఫీల్ వచ్చింది. అట్ ది సేమ్ టైం కొంచెం టఫ్ టెన్స్డ్ ఫీలింగ్ కూడా వచ్చింది, బికాస్ డిఫరెంట్గా ఎలా ప్రజెంట్ చేయగలను అని. సో ఇప్పుడు బ్యాడ్జ్ కోసం స్టోరీ ఆలోచిస్తున్నాను. ఫస్ట్ మీకు నరేట్ చేయడానికి లవ్ థీమ్ మీద నాగేంద్ర వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్. సో నాగేంద్ర, టెన్షన్ పడకు. మీ రూమ్లో, బ్యాచులర్ రూమ్లో నీ ఫ్రెండ్కి చెప్తుంటావు చూడు, అలాగే చెప్పు. ఖచ్చితంగా సార్. ఓకే, రెడీ సార్. 3, 2, 1 గో. సో మా సాయికి ఏంటంటే బాగా అమ్మాయిలు పిచ్చి ఎక్కువ సార్. సో ఇన్స్టాగ్రామ్లో ఏ అమ్మాయి ప్రొఫైల్ కనిపించినా రిక్వెస్ట్ పెట్టేస్తూ ఉంటాడు. ఈ సీన్ గుర్తుకొచ్చింది వానికి, మన చేతి ఎవరో పట్టుకోపోతున్నట్టు, లైక్ ఆ డ్రీమ్ ముందే వచ్చింది వానికి. కట్ చేస్తే సేమ్ కెఫే 5 to 6 years బ్యాక్, సేమ్ పేరెంట్స్, సేమ్ కపుల్. ఓకే, జడ్జిమెంట్ తర్వాత చెప్తాం.